రాశారా? చెప్పండి. భూత పదాలు రాశారా? మీరు అమరావతి రైతుల్ని వేశ్యలతో మాట్లాడినప్పుడు వాళ్ళంతా మనోవేదనకు గురయ్యారండి. ఇవాళ ఏంటి, ఏదో పత్రికల ఆఫీసుల మీదకి వెళ్తే భయపడిపోతారు అని ఒక ఉద్దేశంతో ముమ్మాటికి ఇది మాత్రం డైవర్షన్ పాలిటిక్సే. అసలు మేము వస్తాం అంటే ఏంటి? నువ్వు ఎక్కడ వస్తావు? ఇక మళ్ళీ చెప్పు. ఈ రాష్ట్రంలో కూటమి పాలన 30 ఏళ్ళు నడుస్తుంది. మేము వస్తామని వాళ్ళని ఇది ఎన్నికల ముందు వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తెలుగుదేశం పార్టీలో చేరిపోతుంటే వైనాట్ 175 అన్నాడు. అంటే ఏంటంటే 170 సీట్లు మేమే గెలుస్తాం, ఊరికి వెళ్ళిపోయే వాళ్ళని ఆపుకోవడానికి ఆ మాటని అందరు కొంప ముంచాడు, పోటీ చేసిన వాళ్ళందరిది. ఇవాళ అలాగే ఉన్న వాళ్ళని కాపాడుకోవడానికి మేము వస్తాం. ఎప్పుడు వస్తారు మీరు? చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి ఎంత తేడా ఉందో ప్రజలు గమనించాలి. మేము వస్తే సినిమా చూపిస్తామని చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆల్రెడీ వచ్చి సీఎం కుర్చీలో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి నీ మెంటాలిటీయే కానీ ఆయనకుంటే నీకు హాలీవుడ్ సినిమా చూపించేవాడుగా. చెప్పు. నీ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఉంటే నువ్వు అన్న మాటకి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట కూడా మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. అధికారం కోల్పోయేమే, అధికారం లేదే, ఇక ఎప్పటికీ రావే అనే ప్రశ్నిష్టంతో మాట్లాడుతున్నట్టుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ నువ్వు చూపించే ముందు నీ వైపు 4 ఏళ్ళు ఉంటాయనేది గుర్తుపెట్టుకో. నువ్వు రా, ఎనీ పేపర్, ఎనీ ఛానల్, తెలుగుదేశం పార్టీ వ్యతిరేక వార్తలు మేము చూపిస్తాం. నీ సాక్షి పేపర్లో వైసీపీ మీద వ్యతిరేక వార్త చూపించావా? ఆఖరికి నీ తల్లి విజయమ్మ గారు లేఖ రాస్తే ఒక మూలకు కూడా ఇంత పేపర్లో నువ్వు రాయలేదే. నువ్వా పత్రికా ఆఫీసుల మీద ధర్నా చేసేది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ శోభిస్తుంది నీ వల్ల. అయ్యో, నా భార్యకి లేదు, నా కూతురికి ఇవ్వట్లేదు, ప్రతిపక్షాల వాళ్ళే గౌరవంగా మాట్లాడుతున్నారు, నా పార్టీ వాళ్ళు విరుచుకుపడుతున్నారు. నేను ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినటువంటి వ్యక్తులు ఇవాళ అధికారం కోసం, మళ్ళీ సీట్ల కోసం నా భార్యని, నా కూతురుని విమర్శిస్తున్నారు. ఏదన్నా కుటుంబాల్లో గొడవలు ఉంటే వాళ్ళు వీళ్ళు చూసుకోవాలా, ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు. బయట వాళ్ళతో ఎవరైనా ప్రెస్ మీట్లు పెట్టిస్తారా? అదే జగన్మోహన్ రెడ్డి తత్వం. మీరు ఇంకొకరి మీదకి వెళ్ళి మాట్లాడి, ఆఫీసుల కాడికి వెళ్ళి ధర్నాలు చేసి, వాళ్ళు మేమేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి సపోర్ట్గా ఏమి మాట్లాడడం కాదు. ఇది పత్రికల మీద మీరు చేసే దాడి మీద నేను మాట్లాడుతున్నా. ఛానల్స్ మీద చేసే దాడి గురించి నేను మాట్లాడుతున్నా. నీ పత్రిక గురించి మాట్లాడుతున్నా. ఎవరినన్నా ఛాలెంజ్ చేస్తున్నా.